మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ బోర్కు సంబంధించి కేసింగ్ అయితే మొత్తం తీస్తుర్రు. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ సైడ్ కేసింగ్ అయితే మొత్తం తీస్తుర్రు. ఆల్రెడీ వారం క్రితం అయితే బోర్ అయితే వేసిర్రు. టోటల్గా 420 ఫీట్లు అయితే వేసిర్రు అనమాట. వేసిన తర్వాత మెయిన్గా ఏంటంటే వాటర్ అయితే సరిగా పడలేదనమాట. అంటే ఆప్ వస్తుండనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కేసింగ్ అది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. మొత్తం భూమి నుంచి అయితే తీస్తుర్రు. అమ్మా చాలా హైట్ ఉన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు భూమి నుంచి సుమారు ఇంత 3 మీటర్ల పైకి అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే మొత్తం అయితే కేసింగ్ అయితే మొత్తం తీసేస్తుర్రు. అయితే ఇది బోర్ అనేది సరిగా వాటర్ అయితే పడడం లేదనమాట. మెయిన్ ఏంటంటే సన్న వస్తుండే బంద్ అవుతుండే. అయితే దీని పక్కకు మరొక బోర్ వేశారు. అది కూడా చూపిస్తారండి. ఇది మెయిన్గా ఎందుకు అవుతుంది అంటే ప్రాబ్లము మీరు ఇక్కడ చూడవచ్చు. వాటర్ సరిగా వాడినప్పుడు మెయిన్గా ఏంటంటే ఆపాప్ వస్తాయి అనమాట. ఆపాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే ఇది మనం బోర్ వేస్తాం కదా. బోర్ వేసినప్పుడు కొంతమంది 360 ఫీట్లకు ఫర్ ఎగ్జాంపుల్ 360 ఫీట్లు బోర్ వేసారు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే పైపు మనం వేసాం కదా, పీవీసీ పైపు. ఆ పైపు వేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అడుగుకేస్తారు. అడుగుకేసినప్పుడు ఏమవుతుందంటే దుమ్ము గిమ్ము అంతా కూడా బురద నీళ్ళు అయితే వస్తాయి. అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఫీట్లు వేసుకుంటే 500 ఫీట్లు అయితే మీరు బోర్ అయితే వేయకండి. మోటార్ అయితే బిగించకండి. మెయిన్గా ఏంటంటే 500 ఫీట్లకు సగం ఇంచుమించు 470 460 ఫీట్ల వరకు అయితే ఆ పైన మీరు మోటార్ ఉండే విధంగా అయితే చూసుకోండి. బట్ అంతా తెలియకనా గిలవకనా అయితే వేసుకుర్రు. ఇది మొత్తం లాస్ అయ్యండి. పైసలు ఉండడానికి అయితే ఏం కాదు. దీనికి మంచిగా పైసలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ దాని పక్కకి ఇంకో మోటార్ వేసుకున్నారు. అది కూడా చూపిస్తా. ఎందుకంటే పైసలు ఉండడానికి అయితే ఏం కాదు. 4 బోర్లు వేసినా ఏం కాదు. బట్ లేనికే ప్రాబ్లము. బట్ వీని దగ్గర బాగానే పైసలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు. చూపిస్తారా అండి? కనిపిస్తుందా మీకు ముంగట? బాగానే ఉంచండు. బట్ ఇప్పుడు మనం బోర్ మామూలుగా వేయాలన్నా కానీ 300 ఫీట్ల నుంచి 400 ఫీట్లు వేయాలన్నా కానీ ఇంచుమించు మనకు 2 లక్షల రూపాయలు అయితే కావాలి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకో బోర్ అయితే వేసిండు అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. కనిపిస్తుంది కదా, చూడండి. ఇది కూడా వేసిండు. ఇది కూడా ఇంట్లో కూడా నీళ్ళు పడ్డే పర్లేవు. ఏమో భూమి పదన అవుతున్నది. మోటార్ అయితే వేసిండు, మంచిగా ఫిట్ చేసిండు. బట్ ఇది సింగిల్ ఫేస్ లైన్ అట్లా అనిపిస్తున్నది. సింగిల్ ఫేస్ లాగా నాకైతే అట్లనే అనిపిస్తుంది. సింగిల్ ఫేస్ మోటార్ ఏమో అని. నీళ్ళైతే వారినట్టు మామూలుగానే. బట్ ఏంటంటే పైసలు ఉన్నోనికి అయితే ఏం కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ వానికి అయితే చాలా ప్రాబ్లము. ఇంచుమించు 2 బోర్లు అయితే వేసిండు. మీరు ఇక్కడ చూడొచ్చు. జూమ్ చేస్తున్నా చూడండి. ఇంతకుముందు నేను కేసింగ్ లేపారు అన్నారు కదా. కేసింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. వేప చెట్టుకు మీ పైకి ఉన్నది ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా దీని పక్కకి ఇంకొక బోర్ అయితే వేసారు చూడొచ్చు. ఇది కూడా ఇంచుమించు నాకు తెలిసి దీనికే ఇంచుమించు 4-5 లక్షలు అయితే కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. బోరుకు అదేవిధంగా మోటార్ ఫిట్టింగ్కు. అంటే మోటార్ అనేది అందులోకి తీసి ఇంట్లో అయితే వేసారు అనమాట మోటారు. బట్ కేసింగ్కే మళ్ళీ డబల్ అవుతాయి. అంటే ఆ కేసింగ్ వీకి ఇంట్లో వేయచ్చు అనుకుంటున్నాను నేనైతే. కేసింగ్ ఇళ్ళకాళ్ళు ఇరికితే అది ఇడిచిపెట్టి మళ్ళీ కొత్త కేసింగ్ వేసినట్టు ఇంట్లో. ఎప్పుడైనా సరే మనం మోటార్ వేసుకునేటప్పుడే మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ నీళ్ళు వాడలేకపోతే మనం ఎప్పుడైనా కానీ 500-600 ఫీట్ అయితే వేసుకోవాలి. మనకు నీళ్ళు మంచిగా పడకుండా కానీ మీరు గుర్తుంచుకోండి. దీనివల్ల మనకు ఒకటి నీతి అయితే తెలుస్తుంది. ఏం నీతి అంటే మనము బోర్లలో మంచిగా నీళ్ళు పడకుండా కానీ ఖచ్చితంగా మీరు 5-6 ఫీట్లు అయితే ఖచ్చితంగా 500-600 ఫీట్లు మీరు ఖచ్చితంగా బోర్ అయితే వేసుకోవాలన్నమాట. నీళ్ళు మంచిగా పడినా పడకుండా కానీ మనమైతే బోర్ అయితే వేసుకోవాలన్నమాట. మంచిగా చేసుకోకపోతే ఈ విధంగానే అవుతుంది. 460 ఫీట్లు వేసిండు.
అట్లే యాప్ నీళ్ళు అయితే వస్తుందన్నమాట. అంటే ఊట అనేది సరిగా రాదనమాట. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. మనం ఎప్పుడైనా కానీ లోతుకు తవ్వుకోవాలి. ఎప్పుడైనా కానీ పోతే పైసలు పోతాయి, కానీ ఇంక డబల్ పని. ఇక్కడ డబల్ పని, ఆడ డబల్ పని. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ.